హాయ్ ఫ్రెండ్స్, ఏ హీరోయిన్కి దక్కనటువంటి ఒక అరుదైన గౌరవం తమన్నాకి దక్కిందని చెప్పాలి. అసలు విషయం ఏంటంటే ఇప్పుడు 22వ తారీఖు ఈరోజు ఒడేలా పార్ట్ 2కి సంబంధించినటువంటి టీజర్ని మహాకుంభమేళలో రిలీజ్ చేయటం జరిగింది. అయితే దానికి సంబంధించి మెయిన్ హీరోయిన్గా తమన్నా ఈ చిత్రంలో నటిస్తున్న సంగతి మనందరికీ తెలుసు. అయితే అరుదైన గౌరవం అంటే ఏంటో అని అనుకుంటున్నారు కదా. ఇంతవరకు సినిమా చరిత్రలోనే ఎప్పుడు కూడా మహాకుంభమేళ లాంటి ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో ఇప్పటి వరకు కూడా ఒక టీజర్ని లాంచ్ చేయలేదు. అయితే పరమశివుడి చరిత్రకి సంబంధించినటువంటి ఒక చిత్రం కాబట్టి ఈ ఒడేలా పార్ట్ 2కి సంబంధించి తమన్నా మెయిన్ హీరోయిన్గా చేస్తుంది కాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ చిత్రానికి సంబంధించినటువంటి ట్రైలర్ని మహాకుంభమేళలో ఆవిష్కరించడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి టీజర్ని తమన్నా పుట్టినరోజున చిత్ర నిర్వాహకులు ఇప్పటికే రిలీజ్ చేసి అందరికీ ఆసక్తి కలిగినటువంటి అప్డేట్స్ అన్నీ ఇవ్వటం జరిగింది. అయితే ఇటీవల ద మోస్ట్ ఎంటర్టైనర్ ఆఫ్ ద ఇయర్గా తమన్నాని బాలీవుడ్ పురస్కరించింది ఒక అవార్డు ఇచ్చి అన్న సంగతి మనందరికీ తెలుసు. అయితే ఇలా గత 3-4 సంవత్సరాల నుంచి ఇటు బాలీవుడ్, టాలీవుడ్ అండ్ కాలీవుడ్, మల్లువుడ్లో చాలా బిజీగా ఉన్న తమన్నాకి ఇప్పుడు ఒడేలా పార్ట్ 2లో హీరోయిన్గా నటించే అవకాశమే రావటమే కాకుండా చాలా సందర్భాలలో తమన్నా కూడా న్యాచురల్గానే తను ఉండేలాగా ఎక్కడ కూడా ఓవర్గా మేకప్ అవ్వకుండా ఈ చిత్రానికి సంబంధించినటువంటి ప్రతి సన్నివేశాన్ని చాలా అరుదైన సన్నివేశాలుగా చిత్ర బృందం నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఈరోజు 22న మహాకుంభమేళలో ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఆవిష్కరించడం తన అదృష్టంగా భావిస్తూ తమన్నా ట్విట్టర్లో చెప్పడం జరిగింది. అయితే ఇటీవల ఈ సినిమాకి సంబంధించినటువంటి లుక్ని కూడా బయటకి తీసుకురావడంతో అభిమానులు ఇటు గ్లామర్ పాత్రలతో కాకుండా పర్ఫార్మెన్స్ పాత్రలతో కూడా అభిమానులను ఆకర్షిస్తున్న తమన్నాకి నిజంగా ఇటు బాలీవుడ్లో, టాలీవుడ్లో కూడా అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి కేవలం తమన్నాకు మాత్రమే ఇది దక్కినటువంటి అరుదైన గౌరవం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైనా కానీ కుంభమేళాకి వెళ్ళేటప్పుడు ఒక మామూలు వ్యక్తులుగానే వెళ్తారు. కానీ ఒక చిత్రాన్ని ప్రమోట్ చేయడానికి, అది కూడా ఒక గొప్ప పుణ్యక్షేత్రమైనటువంటి కుంభమేళకి తాను నటిస్తున్నటువంటి చిత్రాన్ని దేవుడి దగ్గర ఆవిష్కరించే అదృష్టం మాత్రం తమన్నాకే దక్కిందని చెప్పాలి. అందుకే ఇటు చిత్ర నిర్వాహకులు కూడా తమన్నా ఎంతో న్యాచురల్గా కొన్ని పాత్రలని చేసిందని, ఇందులో 2 రకాలైనటువంటి పాత్రలు తమన్నా చేస్తుందని, సో అందులో ఒకటికి సంబంధించినటువంటి మహాశివ భక్తురాలిగా ఒక పాత్ర ఉండబోతుందని, అది చిత్రానికి హైలైట్గా ఉంటుందని, అయితే దానికి సంబంధించి తమన్నా అసలు మేకప్ లేకుండానే ఈ చిత్రంలో నటించింది అన్న విషయాలు చిత్ర బృందం చాలా ఆనందంగా వెల్లడించడం జరుగుతుంది. ఇంతవరకు తమన్నాని మనం గ్లామర్ పాత్రలోనే చూస్తుంటాం, కానీ ఇప్పుడు పూర్తి పర్ఫార్మెన్స్ పాత్రలో అభిమానులందరికీ కనువిందు చేయనుంది ఈ ఒడేలా పార్ట్ 2 అనే చిత్రం. సో ఇలాంటి అరుదైన గౌరవం ఒక సౌత్ ఇండియా నటి అయినటువంటి మన తమన్నాకి దక్కడం అనేది నిజంగా అదృష్టం అనే చెప్పాలి. ఎందుకంటే ఒక చిత్రానికి సంబంధించిన సందర్భంలోనే, ఆ సమయంలోనే కుంభమేళ సమయం రావడం, దానికి సంబంధించి శివుడి బ్యాక్డ్రాప్లోనే ఈ చిత్రం ఉండడం, సో అలాగా అంతమంది సాధువుల మధ్యన, అఘోరాల మధ్యన ఒక టీజర్ని లాంచ్ చేయడం అనేది నిజంగానే ఒక అదృష్టంగా భావించవచ్చు. సో స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. నేను మీ అర్జున్ కుమార్, నా ఛానల్ మూవీ వరల్డ్. ఇలాంటి మంచి విషయాలన్నింటినీ, సినిమాకి సంబంధించిన ప్రతి విషయాన్ని నేను మీకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాను. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. దయచేసి మీరు నన్ను సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను. సో సీ యూ లేటర్ ఇన్ ద నెక్స్ట్